Is your child uninterested in studies or going to school? Do they say, I don't want to study? No matter how much you try. If you have the same problem, ఈ వీడియో మీకోసమేనండి. యు ఆర్ నాట్ అలోన్. చాలామంది పిల్లల్లో ఈ రకమైన ఫోబియా లేదా భయము లేదా అయిష్టత కనిపిస్తున్నాయి ఈ రోజుల్లో. అండ్ ఇట్స్ నాట్ లేజినెస్, ఇట్స్ ఎ మెసేజ్ వెయిటింగ్ టు బి అండర్స్టూడ్. సైకాలజిస్ట్ చెప్తారు ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ నాట్ లేజినెస్, ఇట్ ఈస్ అ సిగ్నల్. ఆ సిగ్నల్ని డీకోడ్ ఎలా చేయాలో చూద్దాం. స్టెప్ నెంబర్ 1, మోటివేషన్ లేకపోవడానికి కారణాలు చాలా ఉంటాయి. సబ్జెక్ట్ అర్థం కాకపోవటమా, రిపీటెడ్ క్రిటిసిజం క్లాస్లో వాళ్ళు ఎదుర్కొంటున్నారా, ఓవర్గా ఎవరైనా కంపేర్ చేస్తున్నారా, లేదా సింప్లీ ఇమోషనల్ డిస్కనెక్ట్తో వాళ్ళు సఫర్ అవుతున్నారా, అసలు ప్రాబ్లం స్కూల్ మీదనా, టీచర్ మీదనా, చదువు మీదనా, హోంవర్క్ మీదనా, లేదా ఒక పర్టికులర్ సబ్జెక్ట్ మీదనా అని మీ చైల్డ్ని మీరు అబ్జర్వ్ చేసి కనుక్కోవాలండి. ఏం చదివేటప్పుడు ఎలా ఉంటున్నారు, ఏ క్లాస్ ఉన్నప్పుడు అలా భయపడుతున్నారు, ఇది చిన్న సర్వే చేస్తే సరిపోతుంది. స్టెప్ నెంబర్ 2, స్టార్ట్ విత్ దేర్ ఇంట్రెస్ట్. మోటివేషన్ బిల్డ్స్ ఫ్రమ్ ఇంట్రెస్ట్, క్యూరియాసిటీ, కాన్ఫిడెన్స్ అని మనం ఇంతకు ముందే నేర్చుకున్నాం కదా. ఇఫ్ యువర్ చైల్డ్ లవ్స్ క్రికెట్, యూజ్ క్రికెట్ ఎగ్జాంపుల్స్ టు టీచ్ మ్యాథ్. ఇఫ్ దే లవ్ స్టోరీస్, టర్న్ లెసన్స్ ఇంటూ స్టోరీ టెల్లింగ్. ఇది కూడా మనం ఇంతకుముందు నేర్చుకున్నదే. స్టెప్ నెంబర్ 3, సెట్ స్మాల్ విజిబుల్ గోల్స్. బిగ్ టార్గెట్స్ పిల్లల్ని భయపెట్టేస్తాయండి. ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ ఫినిష్ ద హోల్ చాప్టర్ అనే బదులు లెట్స్ కంప్లీట్ 5 క్వశ్చన్స్ టుడే అండ్ సెలబ్రేట్ అని చిన్న చిన్న వర్క్ కంప్లీషన్కి మీరు సెలబ్రేషన్ స్టార్ట్ చేయండి. స్మాల్ విన్స్ రిలీజ్ డోపమైన్, ఇట్ ఈస్ అ మోటివేషనల్ కెమికల్. స్టెప్ నెంబర్ 4, ప్రైజ్ ఎఫర్ట్ నాట్ రిజల్ట్. యు ఆర్ సో స్మార్ట్ అనటం కన్నా యూ వర్క్డ్ రియల్లీ హార్డ్ ఆన్ దట్ ప్రాబ్లమ్ అని అనటం వలన వాళ్ళల్లో ఎంతో మంచి మార్పుని, గ్రోత్ మైండ్ సెట్ని తీసుకొస్తుందని గుర్తుంచుకోండి. స్టెప్ నెంబర్ 5, కనెక్ట్ బిఫోర్ కరెక్ట్. అన్ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ ఆఫెన్ ఫీల్ డిస్కనెక్టెడ్. వాళ్ళతో 10-15 మినిట్స్ డైలీ మంచిగా మాట్లాడడము, వాళ్ళ ఫీలింగ్స్ గురించి తెలుసుకోవడము, వాళ్ళ స్కూల్ ఫ్రెండ్స్ గురించి, స్కూల్లో ఏం జరిగిందో తెలుసుకోవడం, ఒక ఇమోషనల్ సేఫ్టీ లాగా అది తయారవుతుందనమాట. ఇమోషనల్ సేఫ్టీ ఫ్యూయల్స్ క్యూరియాసిటీ అండ్ లీడ్స్ టు లెర్నింగ్. సో remember, motivation is not something you give to your child, it is something you ignite inside them as a parent. With small steps, patience, and connection, even the most uninterested student can rediscover the joy of learning. For more videos, keep watching the channel.